హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రమ కన్సల్టెన్సీ. ప్రీవియస్ వీడియోలో మనం బీటెక్లోని సిఎస్సి గురించి కొద్దిగా డిస్కస్ చేయడం జరిగింది. సో సిఎస్సిలో ఏమేమి ఉంటాయి, సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, సిఎస్సి యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంటుంది, సో ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి, జాబ్ రోల్స్ ఏమేమి ఉంటాయి, ఇవి డిస్కస్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ వీడియోలో మనం సిఎస్సిలో కొన్ని సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. సో లైక్ సిఎస్సిలో ఏఐఎంఎల్, ఏఐడిఎస్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఇలా కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టము, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, గ్రాఫిక్స్ అండ్ గేమింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవన్నీ కొన్ని స్పెషలైజేషన్స్ అనేవి దీంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ కొన్ని ఇయర్స్ ముందు ఏంటంటే ఓన్లీ సిఎస్సిని ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో ఏంటంటే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సమ్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్, ఇవి బేసిక్ కోర్ సిఎస్సి అనేది ఉంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మారుతున్న టెక్నాలజీస్ ప్రకారం కొన్ని ఈ యొక్క స్పెషలైజేషన్స్ అనేటివి సిఎస్సిలో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ముందుగా మనం సిఎస్సిలోని ఏఐఎంఎల్ గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు ఏఐఎంఎల్ అంటే ఏంది? సో మామూలుగా జనరల్గా మనం కోడింగ్ పరంగా కాకుండా, సాఫ్ట్వేర్ పరంగా కాకుండా జనరల్గా థింక్ చేస్తే ఒక మనిషి ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో, ఒక మనిషి ఏ విధంగా అయితే ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని థింక్ చేసి సాల్వ్ చేస్తాడో, దానినే కంప్యూటర్ ద్వారా లేదా మిషన్ అనేది థింక్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఒక పద్ధతిని క్రియేట్ చేసే దానిని ఏఐ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే అలెక్సా ఉంది, సిరి ఉంది, ఇవి ఉన్నాయి కదా. మనం ఒక ఎగ్జాంపుల్ దానికి ఒక క్వశ్చన్ అడిగాం అనుకోండి, ఆ క్వశ్చన్ అది లిజన్ చేసి మనిషి లాగానే మనకి ఆన్సర్ ఇవ్వడము, మాట్లాడడము. మనం ఏ క్వశ్చన్ అడిగినా కూడా దానికంటే ఒక ఆన్సర్ అనేది మనకి వాయిస్ రూపంలో కానీ టెక్స్ట్ రూపంలో కానీ మనకు అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అదే విధంగా ఏంటంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎగ్జాంపుల్ తీసుకుని, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎలా అంటే మనము స్టీరింగ్ పట్టుకోకుండా సో ఆటోమేటిక్గా కార్ ముందుకు వెళ్ళడము, ముందున్న వస్తువుని ఏదైతే స్పీడ్ బ్రేకర్ కానీ, ట్రీస్ కానీ, కార్స్ కానీ, సిగ్నల్స్ కానీ సెన్సార్ రూపంలో అది ఆటోమేటిక్గా దాన్ని రికగ్నైజ్ చేసి కార్ని ఎక్కడ బ్రేక్ వేయాలి, ఎక్కడ ఆగాలి, ఎటు సైడ్ యూటర్న్ తీసుకోవాలి, లెఫ్టా రైటా, ఇవన్నీ ఏంటంటే మనం ఒక ఏఐని యూజ్ చేసి దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసి కార్ అనేది ఆటోమేటిక్గా రన్ అయ్యేలాగా చేస్తాం. సో దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఫైనల్గా ఏఐ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులు చేసే పనులు లైక్ చూడడం, మాట్లాడడం, నేర్చుకోవడం, సమస్యను పరిష్కరించడం, ఇవన్నీ మనము కంప్యూటర్ ద్వారా చేయడం. ఏఐ యొక్క టెక్నాలజీస్ యూజ్ చేసి కంప్యూటర్ అనేది ఇదే విధంగా మనుషులు చేసే విధంగానే చూడడం, మాట్లాడడం, నేర్చుకోవడం, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడం, ఇవన్నీ ఒక మెషిన్ ద్వారా చేసేటప్పుడు మనం ఏఐని యూజ్ చేస్తాం. దీన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. మిషన్ లెర్నింగ్ విషయానికి వస్తే, మిషన్ లెర్నింగ్ అనేది ఏఐలో ఒక భాగము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ అనుకోండి, హౌస్ మొత్తం మనం ఏఐగా అనుకుంటే ఆ హౌస్లో ఒక రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ను మనం మిషన్ లెర్నింగ్గా అనుకోవచ్చు. మిషన్ లెర్నింగ్ ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క ఫంక్షనాలిటీకి ఒక సపరేట్ కోడ్ రాయకుండా పాత డేటాను ఉపయోగించి మిషన్ లెర్నింగ్ అనేది నేర్చుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో ఏంటంటే ఒక వీడియో గురించి సెర్చ్ చేసామనుకోండి, ఆ వీడియో మనకి ప్రొవైడ్ చేస్తుంది యూట్యూబ్లో. అదే విధంగా దానికి సంబంధించిన దాని రిలేటెడ్గా ఏదైతే సిమిలర్గా ఉంటాయో ఆ వీడియోస్ అన్నిటినీ మనకు కింద కనిపిస్తూనే ఉంటాయి. సో దీనికి మిషన్ లెర్నింగ్ యూజ్ చేస్తాం మనం. అదే విధంగా మనకి ఈమెయిల్ ఉంటుంది, మన ఈమెయిల్స్లో ఏది ఇంపార్టెంట్ మెయిల్స్ ఉన్నాయి, ఏవి స్పామ్ మెయిల్స్ ఉన్నాయి, ఇలాంటివి కూడా మనం దీని ద్వారా గుర్తించవచ్చు. ఇంకా సిఎస్సి ఏఎంఎల్ సబ్జెక్ట్స్ విషయానికి వస్తే సాధారణంగా అందరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లాగానే ఫస్ట్ ఇయర్ చూసుకుంటే మనం కోర్ సిఎస్సిలో ఏమైతే సబ్జెక్ట్స్ ఉంటాయో సో అవే నేర్చుకుంటారు. ఈ మ్యాథమెటిక్స్ కానీ, తర్వాత ప్రోగ్రామింగ్ ఫర్ క్రియేటింగ్ కోడింగ్ ఫర్ ప్రోగ్రామింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఇంకోటి పైథాన్ ప్రోగ్రామింగ్, ఇంకా సి++, జావా ఇలాంటివి నేర్చుకుంటారు. సో ఏఐఎంఎల్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే సెకండ్ ఇయర్లో కొన్ని బేసిక్ సబ్జెక్టులు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని గురించి కొద్దిగా డెప్త్ డీటెయిల్స్ తెలుసుకునే దానికి మనకు థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతాయి. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఈ 2 ఇయర్స్లో సబ్జెక్ట్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఇంక్లూడ్ చేసి వాటి ఏఐఎంఎల్ గురించి ఎక్కువ నాలెడ్జ్ని సబ్జెక్ట్స్ రూపంలో మనకు ప్రొవైడ్ చేస్తారు. సిఎస్సిలో ఏఐఎంఎల్ హై ప్రియారిటీ జాబ్ రోల్స్ విషయానికి వస్తే మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, వీళ్ళు డేటా మోడల్స్ని డిజైన్ చేయడము, అల్గారిథమ్స్ని క్రియేట్ చేయడం వీరి పని. ఇంకా డేటా సైంటిస్ట్ భారీ డేటాను విశ్లేషించి ఆ కంపెనీకి కానీ లేదా ఆ బిజినెస్ యొక్క క్లయింట్కి కానీ ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకున్న దాంట్లో ఇది మంచి రోల్ని పోషిస్తుంది. అదేవిధంగా ఏఐ డేటా అనలిస్టు డేటాలోని ప్యాటర్న్స్ని గుర్తించి ఇవి రిపోర్ట్స్ను తయారు చేస్తాయి. అదేవిధంగా డీప్ లెర్నింగ్ ఇంజనీర్ న్యూరల్ నెట్వర్క్స్, ఇమేజ్ రికగ్నిషన్ వంటి క్లిష్టమైన ప్రాజెక్టులు పనిచేస్తాయి. లైక్ ఇప్పుడు మనం ఫోన్ ఓపెన్ చేయాలంటే ఫేస్ రికగ్నిషన్ ఇస్తాము. సో దానికి బ్యాక్ ఎండ్గా వీళ్ళు డీప్ లెర్నింగ్ ఇంజనీర్ అనే వాళ్ళు ప్రోగ్రామింగ్ కానీ ఆ సాఫ్ట్వేర్ అనేది క్రియేట్ చేస్తారు. అదేవిధంగా ఎన్ఎల్పి ఇంజనీర్ చాట్ బాట్స్ మరియు వాయిస్ అసిస్టెంట్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు హోటల్ బుక్ చేసిన కొన్ని వెబ్సైట్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఉంటాయి. ప్రీవియస్గా మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన హోటల్ని రిక్వైర్మెంట్స్ అన్ని ఒక హోటల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఉన్నాయా లేవా ఇవన్నీ చెక్ చేసుకుంటాము. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బాట్ అనేది ఒక ఆప్షన్ అనేది అక్కడ రెడీ చేస్తారు. ఆ బాట్ ఆప్షన్ మనం ఏం చేస్తామంటే మనం ఉన్న రిక్వైర్మెంట్స్ అన్నిటిని అక్కడ మెన్షన్ చేస్తాము లేదా వాయిస్ రూపంలో ఇస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆ హోటల్స్లో ఇలాంటి హోటల్స్ ఉన్నాయా లేవా, ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అన్నిటినీ ఫిల్టర్ చేసి మన ముందు పెడతాయి. అదేవిధంగా ఏఐ కన్సల్టెంట్ కంపెనీలోని ఏఐని ఏ విధంగా ఉపయోగించాలి అలాంటి ఇన్ఫర్మేషన్ వీరు కంపెనీకి ప్రొవైడ్ చేస్తారు.
ప్యాకేజ్ విషయానికి వస్తే ఫ్రెషర్గా తీసుకుంటే మనకు ఒక 8 to 10 lakhs ఉంటుంది. అదేవిధంగా మినిమం 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 10 lakhs to 20 lakhs వరకు ఉంటుంది. అదే ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 30 lakhs to 50 lakhs వరకు ఉంటుంది. ఇంకా కొన్ని మేజర్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవి ఏంటంటే 1 crore వరకు కూడా వీళ్ళు పే చేయడానికి రెడీగా ఉంటారు. సిఎస్సి ఏఎంఎల్ మీద హై ప్యాకేజ్ ప్రొవైడ్ చేసి ఎంప్లాయీస్ రిక్రూట్ చేసిన కొన్ని కంపెనీస్ తీసుకుంటే ఎన్విడియా, అడాబ్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలాంటివి చాలా కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్, ఇలాంటి కొన్ని కంపెనీస్ అనేటివి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. అదేవిధంగా సిఎస్సిలో మరొక సబ్ బ్రాంచ్ యొక్క ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.